మన పాదం సరిగ్గా పడినా ప్రమాదం ఏ పక్కనో పొంచి ఉండొచ్చు. మన ప్రయాణం మన వాళ్ల కోసమే అయినా మధ్యలోనే మారిపోవచ్చు. మీ కుటుంబం కార్చే కన్నీళ్లు మీరు రారనే వేదన తీర్చవు, మీరు లేరనే లోటును పోడ్చవు. మాకు కలిగిన దుఃఖం మీకెవరికీ కలగకూడదనే ఏ విన్నపం. రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి, వేరేది కాకూడదని ఆశిస్తున్నాము. నేనాటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి, ఎదురులేని ఆటగాణ్ణి, అందమైన. హాయ్ అండి, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్. సో ఫ్రెండ్స్ మన వీడియోలు రాక 4 రోజులు అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఎందువల్ల అంటే నాకు ఫీవర్ వచ్చేసింది ఫుల్గా, అందువల్ల నేను లైన్కి రావట్లేదు ఫ్రెండ్స్. ఇవాళకి 4 రోజులు 5వ రోజు తగ్గింది, జ్వరం అయితే తగ్గింది, అయినా కొంచెం లైట్గా నీరసంగా ఉంది. అయినా సరే వచ్చాను ఫ్రెండ్స్ డ్యూటీకి, ఎందుకంటే ఎక్కడెక్కడ కట్టుబడులు ఆగిపోయినాయి, ఇంకా ఈ డబుల్ అయిపోతున్నాయి. అందుకని డ్యూటీకి అయితే వచ్చాను. బాగా దగ్గు జలుబుతో స్టార్ట్ అయింది, తర్వాత జ్వరం దాకా వెళ్ళిపోయింది అర్ధరాత్రి అప్పుడు. ఇంకా 3 రోజులు ట్యాబ్లెట్లు వాడాను. జ్వరం అయితే తగ్గింది కానీ దగ్గు తగ్గలేదు. మాట కూడా చూడండి డిఫరెన్స్ వస్తుంది. అది ఫ్రెండ్స్, వాళ్ళ డ్యూటీకి అయితే వచ్చాను. 6ంటికి ఆన్ చేశాను ఫ్రెండ్స్. ఏం ఒక్కటి కూడా మోగలేదు, నన్నలానే ఉన్నాను. టైం వచ్చేసి 7:20 అవుతుంది. మరి కిరాయిలు అయితే డల్లిగానే ఉంటున్నాయి అని చెప్తున్నారు మా వాళ్ళు. మరి చూద్దాం ఫ్రెండ్స్ పరిస్థితి ఎలా ఉంటుందో. దేవుడి దయ వల్ల అందరికీ కిరాయిలు మంచిగా ఉండాలని, అందరి టార్గెట్లు పూర్తి అవ్వాలని, అలాగే నా టార్గెట్ కూడా అయిపోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మాట ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను, దయచేసి ఏమనుకోవద్దు. కొంచెం గొంతంతా కూడా నొప్పిగా ఉంది, అందుకని పెద్దగా రావట్లేదు వాయిస్, అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. డ్యూటీకి అయితే వచ్చాను కానీ మనకి బోనీ అయితే అవ్వలేదు ఫ్రెండ్స్. మనకి 8:30కి ఉంటే నందిగాంకి ఒక కిరాయి ఉంటుంటుంది. వార దగ్గర సాయిబాబా గుడి పక్కన అక్కడ ముఠా వాళ్ళు ఉంటారు. అక్కడ బాక్సులు వస్తాయి, పూలకు సంబంధించినవి, ఫ్లవర్ డెకరేషన్ సంబంధించిన బాక్సులు వస్తాయి. మా బ్రదర్ ఒక రోడ్ ఫోన్ చేశాడు, ఇలాగ వస్తాయి అన్న, ఫోన్ చేస్తా అన్నారు. సరే అని చెప్పేసి ఇంకా రెడీ అయిన పొద్దున్న 6ంటికే లేచాను. ఇంకా రెడీ అయ్యాను కానీ ఒక్కటి కూడా పడలేదు ఫ్రెండ్స్ ఇంతవరకు. ఇంకా ఒక 10 నిమిషాలు 7:30 దాకా చూసి ఇక్కడి నుంచి సిటీలోకి కరెన్సీ నారాట వెళ్ళి ఏదైనా ఒక కిరాయి బోనీ చేసుకుని ఈ లోపు ఆ కిరాయి వస్తే కనుక ఆ కిరాయికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇంకా మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా. టైం వచ్చేసి 7:21 అయితే అయింది. ర్యాపిడో, ఊబర్ ఈ రెండే ఆన్ చేసాం ప్రజెంట్. ఈ ఇన్సెంటివ్ ఎందుకు ఇస్తాడో కూడా తెలియదు అని నేను బుకింగ్లు ఎక్కడేస్తామని. బుకింగ్స్ అయిపోయినా కానీ తగ్గించట్లా, అదే ఇన్సెంటివ్ ఇస్తున్నాడు. మొత్తం 20 రైళ్ళకి 340 రూపాయలు అంట, అలా ఇస్తున్నాడు మొత్తం టోటల్. 20 రైళ్ళు పడేంత సీన్ ఎక్కడ ఉంది ఇప్పుడు చూడండి. 340 ఫస్ట్ 17 రైళ్ళకి 180, తర్వాత 60 2 రైడ్స్కి, తర్వాత 2 రైడ్స్కి 100 అంట, మొత్తం 340. చిన్న రైడ్ల కోసం చూసుకుంటే, అచ్చం ఇన్సెంటివ్ గురించి చూసుకుంటే ఈ చిన్న 45 రూపాయలు 40 రూపాయలు లేకపోతే 50 రూపాయలు అలాంటి రైడ్స్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఓలాలో మీకు ఎంతమంది తోలుతున్నారో చెప్పండి ఒకసారి. ఓలాలో రీఛార్జీలు కూడా ప్లాట్ఫామ్ ఛార్జీ, అదే సబ్స్క్రిప్షన్ ప్లాన్ రీఛార్జీలు అయితే పెంచారంట, మా వాళ్ళు గ్రూప్లో పెట్టారు. చూపిస్తా చూడండి, ఇదిగోండి. 28 రోజులకి 299, ఇంతకుముందు 256 రూపాయలు 250 ఉండేది. 15 రోజులకి 189, ఇంతకుముందు 15 రోజులకి 149 ఉండేది. 7 రోజులకి ఇంతకుముందు 69 ఉండేది, 109 రూపాయలు అయింది. 3 రోజులకి 39 ఉండేది, 59 రూపాయలు, 20 రూపాయలు పెరిగింది. వన్ డేకి ఇంతకుముందు 19 రూపాయలు అలా ఉండేది అనుకుంటా, 21 చేశాడు. ఇప్పుడు రీఛార్జ్ సమస్య కాదు మనకి, బుకింగ్లు యాక్సెప్ట్ అవ్వవు రీఛార్జ్ చేసిన సరే. నేను జూన్ 1న ఎక్స్పైర్ అయితే అయిపోయింది మన రీఛార్జ్ ప్లాను. ఇవాళ తారీఖు వచ్చి సాటర్డే జూన్ 7, వారం రోజులు అవుతుంది మనం రీఛార్జ్ చేయదలుచుకోలేదు కూడా. ఎందుకంటే బుకింగ్లు యాక్సెప్ట్ కానప్పుడు రీఛార్జ్ ఛార్జీలు పెంచుకుంటా వెళ్ళిపోతున్నప్పుడు మనం వాళ్ళని ఎందుకు ఫోన్ చేయాలి ఫ్రెండ్స్ అసలుకి చెప్పండి. అందుకనే వీలైనంత మటుకు రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను ఆర్డర్స్ చేయట్లేదు. ప్రతి ఒక్కళ్ళు ఓలాని అవాయిడ్ చేసి ఊబర్ ర్యాపిడో తోలుకోవడం మంచిది. ఎందుకంటే
అంతా ఓలా మ్యాప్ లాగా బుక్ చేసుకునే ఓలా మ్యాప్ ఎటు షార్ట్ కట్ రూట్ వస్తే ఆ అమౌంట్ ఇస్తున్నాడు. నావిగేషన్ మటుకు గూగుల్ మ్యాప్ నావిగేషన్ అయితే ఇస్తున్నాడు. డిఫరెన్స్ చాలా, ప్రతి రైడ్కి 30 రూపాయలు తేడా వస్తుంది. ప్రతి ఒక్కరు గమనించి ఓలాని అవాయిడ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే, మనకైతే ర్యాపిడోలో పికప్ వచ్చిందండి. టైం వచ్చి 7:24 అయింది. కస్టమరు 1.5 దూరంలో అయితే ఉన్నాడు. ఇదిగోండి 1.5 కిలోమీటర్ ఉంది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. బండి అయితే స్టార్ట్ చేస్తే కస్టమర్ పికప్ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఈ ఎండలో ఏం ఎండలో బాబోయ్ అదిరిపోతుందండి. ఎండలో తట్టుకోలేకపోతున్నాం అసలుకి. 3 రోజులు ఇంటికాడ ఉన్నానే కానీ ఎండలకి మామూలుగా అది దోళ తిరిగిపోయింది అనుకోండి. మామూలుగా కాదు, గట్టిగా వేసినాయి ఎండలు. ఇప్పుడు కూడా 7:30 అయింది. గట్టిగా వేస్తున్నాయి ఎండలు. అంటే రోహిణి గారితో ఈ రోజుతో రేపుడుతోనే అయిపోద్ది అనుకుంటా. బాగా వేస్తున్నాయండి అసలుకి. ఎండాకాలం కంటే దారుణంగా వేస్తున్నాయి. అట్లా నిలువుగా వేస్తుంది. దీనివల్ల ఈ వాతావరణ మార్పుల వల్లే అందరికీ దగ్గులు, జలుబులు, జ్వరాలు రకరకాలుగా వస్తూ ఉన్నాయి. నాకు కూడా బాగా గొంతులో నొప్పి విపరీతంగా గొంతంతా నసనసగా అంతా అసలుకి మొన్నటిదాకా అసలుకి ఏం ఫుడ్ కూడా సరిగ్గా తినలేకపోయినాను. అలా ఉంది పరిస్థితి నాకు. చూడండి పొద్దున్నే ఆటోలు, సర్వీస్ ఆటోలు అప్పుడే 3-4 ఆటోలు, రైట్ సైడ్ 3 ఆటోలు ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంది. బాగా ఆటోలు కూడా ఏం చేస్తారు, ఉద్యోగాల్లో పనులు లేక అందరూ ఆటో ఫీల్డ్లోకి బాగా వచ్చేస్తున్నారు. ఈ ఆటోలు పెరిగిపోయేసరికి ఉండే సర్వీస్ కూడా అంటలా, ఉండే బుకింగ్స్ కూడా అంటలా. మన అవకాశాన్ని వాడు ఓలా, ఊబర్, ర్యాపిడో గట్టిగా ఉపయోగించుకుంటూ ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా ఆడు ఓలా వాడు పెంచాడని ఊబర్ వాడు పెంచాడని ర్యాపిడో వాడు ఇలా కాంపిటీషన్ మీద రీఛార్జ్లు అయితే పెంచేసుకున్నారు. దాని తగ్గట్టుగా ఫలితం బుకింగ్స్ ఇవ్వాలి కదా, ఇస్తేనే కదా మనకు న్యాయం జరిగేది. ఇప్పుడు మనం కూలి పనికి వెళ్తామండి. కూలి పనికి వెళ్ళినప్పుడు మన కష్టం తగ్గట్టుగా కూలి ఇస్తేనే కదా మనకి సాటిస్ఫాక్షన్ ఉండేది. పొద్దునుంచి సాయం దాకా పని చేయించుకొని 1000 రూపాయలు ఇచ్చే కూలికి 300-200 చేతులు పెడితే ఎంత బాధ వేస్తుంది. అది అలా ఉంటుంది అనమాట ఇవాళ వాడు చేసే పని. ఇప్పుడు రీఛార్జ్ పెంచుకొని మరి ప్రతి బుకింగ్ 1 by 1 ఒక డ్రైవర్కి వచ్చిన తర్వాత ఒక డ్రైవర్కి ఇచ్చేటట్టు ఉంటే ఎంత బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది కదా. అప్పుడు కనీసం ఒక 10 రైళ్ళన్నా వేస్తాం కదా రోజుకి. అలా కాకుండా పిచ్చి కుక్కల్లాగా మీరు కొట్టుకుంటారా బాబు, మీరు బిస్కెట్లు వేస్తా, ఒక బిస్కెట్ 10 కుక్కలు వచ్చి మీరే కొట్టుకొని తినండి అన్నట్టుగా ఇస్తున్నాడు మనకి బుకింగ్లు. అంత దారుణం అయిపోయింది. ర్యాపిడోలో రైడ్ ఇప్పుడే దింపానండి. గుణదల వైపు, ఇది గుణదల రైల్ గేట్ పక్క రోడ్డు చూడండి, చిన్న రోడ్డు ఇది. ఆ రోడ్లో పడిందండి, ఇప్పుడే దింపాను. 147. చూద్దామండి నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో. చూసారండి రోడ్డు ఎంత చిన్నగా ఉందో. ఏదైనా కొంచెం పెద్ద వెహికల్ వస్తే వెళ్ళడానికి కూడా కష్టం, ఆటో తిప్పుకోవడానికి కూడా కష్టమండి. తిప్పుకోవడానికి కూడా తిరగదు. పక్కన రైల్ ట్రాక్, పక్కన సిమెంట్ రోడ్డు. అదండి పరిస్థితి. ఏం చేస్తాం, కిరాయిలు లేక రావడమే. మామూలుగా అయితే ఇలాంటి ఏరియాలకి మామూలుగా వేరే ఉద్దేశం కాదు, అసలు రానండి. ఎందుకంటే రిస్క్తో కూడుకున్నది. ఆ పక్కన రైట్ సైడ్లో ఇంకా గేట్ అవతల కూడా 2 ఉంటాయి రోడ్లు ఇలాగే. ఆ రోడ్లోకి వెళ్ళినా అంతే, అడిగడికి స్పీడ్ బ్రేకర్లో ఆటో తిప్పుకోవడానికి ఉండదు, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని కొన్ని ఏరియాలు రానండి నేను విజయవాడలో. మన పరిస్థితి బాగాలేక రావడం ఇంకా చేయగలిగింది ఏం లేదు. ఊబర్లో వస్తున్నాయండి 5 కిలోమీటర్కి 85 రూపాయలు, 87 రూపాయలు. అది కూడా మళ్ళీ 10 రూపాయలు ప్రీమియం ఇస్తుంటేనే ఆ రేటు, లేకపోతే ఇంకా 77 రూపాయలు 5 కిలోమీటర్ 77 రూపాయలు. మళ్ళీ ఊబర్ మెల్లగా చాప కింద నీరులాగా తక్కువ రేట్లకి రోజుకో ₹1-2 కిలోమీటర్కి అలా తగ్గించుకుంటూ వచ్చేస్తున్నారండి. మళ్ళీ యథావిధిగా పాత రేట్లకు వచ్చేస్తున్నాడు. అసలు మన కస్టమర్ దగ్గరికి సేఫ్గా ఇంటి దగ్గరికి వెళ్ళి పికప్ చేసుకొని సేఫ్గా మళ్ళీ వాళ్ళు నచ్చిన ప్లేస్లో డ్రాప్ చేస్తుంటే కనీసం మినిమం మనకు గిట్టుబాటు అయ్యే ధరలో ఇవ్వకుండా వాడి ఇష్టానుసారంగా రేట్లు పెట్టుకుంటున్నాడు. ఏంటి ఫ్రెండ్స్ అసలుకి ఈ దారుణం? ఇదంతా డ్రైవర్ వైఫల్యం వల్లనే జరుగుతుంది. డ్రైవర్లో యూనిటీ, ఐక్యత, చైతన్యం లేకపోవటం వల్లే వాళ్ళ ఆటలు అలా సాగుతూ ఉన్నాయి. లేకపోతే
మామూలుగా ఉండేది కాదు. మనం అంతా యూనిటీగా ఉంటే మన దారిలో తెచ్చుకునే వాళ్ళని. ఇలా కొత్త వాళ్ళందరూ ఫీల్డ్లో రావడం వల్ల, మనం చెప్పినా వినకపోవడం వల్ల అలాగ పరిస్థితి జరుగుతూ ఉంది. వాళ్ళ ఆటలు అలా సాగుతుంది. లేకపోతే అసలు ఇలా ఉండేది కాదు, అసలు వేరేలాగా ఉండేది. డ్రైవర్లు అందరూ యూనిటీగా ఉంటే. ఏలూరు రోడ్లోకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మెల్లగా అటు రామర్పాడు కరెన్సీ నగర్ వైపు అయితే వెళ్తున్నాం. ఇప్పుడు చూపిస్తాం మీకు అక్కడి నుంచి బుకింగ్ ఎక్కడ పడుతున్నది. మీకు దొరుకుతాయేమో బస్సు రాగానే ఫోన్ చేస్తాను తమ్ముడు, బస్సు కోసం పెట్టేసి. ఊబర్లో అయితే మనకు ఒక పికప్ కొట్టించిందండి. కరెన్సీ నగర్లో పక్కనే ఉన్నారు. 147 అని వచ్చింది. ఇది హనుమాన్పేట మరి రైల్వే స్టేషన్ వైపు వచ్చింది. 500 మీటర్స్ ఉంది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఇక్కడ కరెన్సీ నగర్లో ఒక చెట్టు దగ్గర ఉన్నానండి. ఇదేమో చూస్తానికి నేరేడు చెట్టు లాగా ఉంది, కానీ దీని కాయలేమో వాటర్ యాపిల్ ఏదో అంటారు కదా, అలాగనే చూడండి యాపిల్. చూసారా? ఈ కాయలు తెలిస్తే చెప్పండి, ఒకసారి కామెంట్ చేయండి. ఊబర్లో రైడ్ అయితే ఇప్పుడే దింపామండి. 142.97 అని వచ్చింది. 143 అయితే తీసుకున్నాను. మన సరుకు కూడా బాక్సులు అయితే వచ్చినాయి అంటండి. ఇందాక బుకింగ్ ఎక్కించుకున్నప్పుడే ఫోన్ చేశాడు తమ్ముడు. ఒక 20 నిమిషాలు వస్తాయన్నా వెళ్ళమన్నారు. ఇప్పుడే దింపానండి స్టేషన్ దగ్గర. వెళ్ళేటప్పుడు దారిలో టిఫిన్ చేసి అక్కడికి వెళ్ళిపోదాం వారం దగ్గరికి. సరుకు ఎక్కించుకున్న తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్. ఇక వెళ్ళి దారిలో టిఫిన్ చేసి అక్కడికి వెళ్తా డైరెక్ట్ వారం దగ్గరికి. మన సరుకు అయితే ఇప్పుడే వచ్చిందండి బొలారా బండిలో. ఇదిగోనా ఇదే ఆటో, ఇదే ఇప్పుడే దింపుతున్నారు. మొట్ట వాళ్ళు కూడా మన బండికి వేస్తున్నారు. మన బాక్సులు ఇవి అనమాట. 7 బాక్సులు వేపించుకున్నాం బండిలో. బాక్సులు అయితే వేసేసుకున్నాం అండి. ఇప్పుడే లోపల 4 బాక్సులు అయితే వేసా, పైన 3 బాక్సులు వేసానండి. ఇవ్వండి, ఎదరకు 2, వెనకమాల 1 అయితే వేసా. 3 బాక్సులు. ఒక బాక్స్కి వేసినందుకు ముఠాకూలి 30 రూపాయలు తీసుకున్నారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత కలిపిస్తున్నారు. ముఠాకూలి నన్ను ఇచ్చామంటే నేను ఇచ్చేసానండి. ప్రజెంట్ బాలాజీ నగర్ దగ్గర ఉన్న యూటర్న్ తీసుకొని బండి ఆపి వీడియో తీసిన. ఇక్కడ నుంచి నందిగామంటే 50 కిలోమీటర్ వస్తుంది. మరి కిరాయి అయితే తెలిసిన తమ్ముడే, మరి ఎంత ఇస్తాడో తెలీదు. లాస్ట్ టైం ఒకసారి వెళ్ళినప్పుడు 1200 ఎంత ఇప్పించాడని, మరి ఇప్పుడు ఎంత ఇప్పిస్తాడో తెలియదు. మరి బయలుదేరి అయితే వెళ్తున్నానండి. ఇంకా లెట్స్ గో టు ద నందిగామ.
seems like a glitch I can't control. Someone's fucking at my door. Kind of voodoo shit, you know. But you won't find me tongue-tied. No witness on my side. Harmonies when I cry. This stuff makes me nauseous. Losing what they taught us. Gotta tread real cautious. I go back to default. 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 I go back to మనం గమ్యస్థానానికి అయితే రీచ్ అయిపోయామండి. గమ్యస్థానం ఇదే చివరికి వెళ్ళి రైట్ తిరిగితే కనుక మన గమ్యస్థానం అనేది వచ్చేసినట్టు. ఇంకా లోపలికి వెళ్ళిపోతే ఇది ఉందా సార్ అండి, ఇంతకుముందు వచ్చా ఆల్రెడీ. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను దారి అటా ఇటానండి. ఓకే, క్లారిటీ వచ్చేసిందండి. ఇక్కడే మనం దింపబోయే కిరాయి. వీళ్ళందరూ లేడీస్ అందరూ వాళ్ళ దాంట్లో ఇవన్నీ కొడతారండి. ఇక్కడ సరుకు తీసుకొచ్చి ఇక్కడ వేస్తే అందరూ కొట్టేస్తారనమాట. లొకేషన్కి వచ్చాం, కస్టమర్కి అయితే ఫోన్ చేద్దాం. 2 hours later. మనకి ర్యాపిడోలో పికప్ అవుట్ వచ్చిందండి. ఇబ్రహీంపట్నం వచ్చేసాం మనం. ఎండ అయితే మామూలు లేదండి, దోలు తీరిపోతుంది. దీనికి ముందు 45 రూపాయలు రైడ్ ఒకటి వేసా, ఊబర్ బుకింగ్. ఎమ్మటి బుకింగ్ వచ్చిందండి. జూడియో అని మొగలరాజపురం. 12:21 అయింది టైము. కస్టమర్ కోసం వెయిట్ చేస్తున్నానండి. చూడండి, ఎండ మామూలు లేదు, దోలు తీరిపోతుంది. ఈ కిరాయిని తిప్పిన తర్వాత ఇంటికి వెళ్ళిపోదండి భోజనానికి. ఇంకా ర్యాపిడోలో ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయిందండి జూడియో దగ్గరికి. జూడియోలో వెళ్ళారు. ఎండ మటుకు గట్టిగా ఉందండి విపరీతంగా. టైం కూడా 1:07 నిమిషాలు అయితే అయింది. మెల్లగా నేను వెళ్ళిపోతానండి ఇంటికి. వెళ్ళిపోయి సాయంత్రం నుంచి వస్తా. ఎండకు తట్టుకోలేము అసలుకి. 302 రూపాయలు ఇస్తే బిల్లు 2 రూపాయలు చిల్లర లేదని 300 ఇచ్చి వెళ్ళిపోయారండి. అది పరిస్థితి. ఇంకా ఇంటికి వెళ్ళిపోయి మెల్లగా ఏదైనా కిరాయి చూసుకుని ఇంటికి వెళ్ళిపోయి సాయంత్రం చూస్తాను లైన్కి. నేను ఈ ఎండ తట్టుకోలేకపోతున్నా, మరీ దారుణంగా ఉంది అసలుకి. ఇంటికి వెళ్ళిపోయి సాయంత్రం చూస్తానండి. 4 hours later. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ. టైం వచ్చేసి 5:18 అయింది. మనమైతే ఉడా కాలనీలో ఉన్నాం. వాతావరణం కూడా కొంచెం మారింది ఇప్పుడు. మొన్న నుంచి బోడపాడు కెనడీ స్కూల్ దగ్గర నుంచి ఉడా కాలనీ అయితే వచ్చింది. సరే ఏదో ఒకటి 4:30 లేచా నేను. ఏం పడతలేదు, మళ్ళీ ఇంక ఇక్కడే కట్టి కాలిపోద్దని ఏదో కిరాయిని బుకింగ్ యాక్సెప్ట్ చేసుకొని వచ్చాను. ఇది 6 కిలోమీటర్ కరెక్ట్గా 125 రూపీస్ అయితే వచ్చింది. ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్. చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎటు పడుతుందో. మెల్లగా కంట్రీకి వైపు వెళ్ళిపోదాం. అక్కడ పావుగంట చూసి అటు పడిపోతే రామర్పాడు సైడ్ అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఊబర్లో మనకు పికప్ వచ్చిందండి పక్క నుంచే. లెట్స్ గో టు ద పికప్ పాయింట్ కంట్రీకి నుంచే ఉడా కాలనీ. ఊబర్లో ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయిందండి. 173 రూపాయలు అయితే వచ్చింది. ప్రసాదంపాడు వికాస్ స్కూల్ రోడ్లోకి. ముసాల్పేట అండి, కానీ పికప్ ఎక్కువ ఉంది. దింపేశానండి ఇప్పుడే ప్రసాదంపాడు వికాస్ స్కూల్ రోడ్లోకి. నెక్స్ట్ బుకింగ్ కోసం వెయిట్ అండ్ సీ ఎక్కడ పడుతుందో చూద్దామండి. ర్యాపిడోలో చిన్న చిన్నవి మోగుతున్నాయి ఇక్కడిక్కడే. పికప్ దగ్గర అయితే ఆ బుకింగ్ తీసుకున్నానండి. 1.5 కిలోమీటర్ ఉంది. ఆ మురళీ నగర్ సైడ్ అంత దూరం వెళ్ళేలోపు ఉంటారో క్యాన్సిల్ చేస్తారో కూడా తెలీదు. అందుకనే యాక్సెప్ట్ చేయలేదు. టైము 6 అవర్స్ 10 నిమిషాలు తక్కువ. ఒక్క పాత మటుకు విపరీతంగా ఉంది ఫ్రెండ్స్, మామూలు లేదు. 2.6కి 54 రూపాయలు అంట. పికప్ 800 మీటరు. అవసరం లేదులేండి మనకి, పెద్దదే అని వస్తే తీసుకుందాం. చూద్దామండి నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందా. మనకైతే ఊబర్లో పికప్ ఒకటి వచ్చిందండి. పికప్కి వెళ్తున్నాను. ఎస్ఆర్కే కాలేజీ బ్యాక్ సైడ్ నుంచి హనుమాన్ పేట అని వచ్చింది. 216 రూపాయలు ఎంతో వచ్చిందండి.
వాతావరణం పూర్తిగా మారిపోయిందండి. మబ్బులు అయితే ఫుల్గా పెట్టినట్టు ఇటు ఫ్రంట్ గన్నవరం సైడ్ ఇటు ఉయ్యూరు సైడ్ చల్లగా కమ్ముకొస్తున్నాయండి మేఘాలు. పడితే మట్టుకు ఒక అరగంటలో గట్టిగా పడిద్దండి వర్షం, లేకపోతే గాలి తోలితే కనుక తేలిపోద్ది. కస్టమర్ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నా. పికప్ 1.5 ఉంది. ఇప్పుడే ఉరుములు మెరుపులు సౌండ్లు అయితే వినిపిస్తున్నాయండి. పడితే మటుకు గట్టిగా పడిద్దండి వర్షం, మామూలు పడదు. ఇది పరిస్థితి. వెళ్తున్నా అండి. లెట్స్ గో టు ద పికప్ పాయింట్ కస్టమర్ లొకేషన్. ఈ ర్యాపిడోలో ఓబర్లో చాలా వచ్చింది. అరగంట సేపు దాకా అన్నీ 50 రూపాయలు, 60 రూపాయలు, లేకపోతే 70 రూపాయలు, 80 రూపాయలు అయ్యే బుకింగ్లు వస్తున్నాయి. ఇంకా అంతకంటే పెద్ద అంటూ రాలేదు. చూసారండి, ఎదురుగా మెరుస్తుంది, కనబడుతుంది. గట్టిగా పడిద్ది అనుకుంటుంది. ఎండ కూడా అలాగే వేసింది ఈరోజు, మామూలుగా వేయలేదు, దేవత్సంగా వేసింది ఎండ. అదండి పరిస్థితి. బుకింగ్లు వస్తున్నాయి కానీ ర్యాపిడోలో 74, 84, 55, 65 అవే బుకింగ్లు వస్తున్నాయి ఎక్కువ. వర్షం పడిందా లేదా అన్నది మీకు ఈ కిరాయి దిగ్గలోకి తెలిసిపోద్దండి. మనకి చూపిస్తాం మీకు పడిందా లేదండి. కస్టమర్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చామండి. ఈ లోపలికి వెళ్ళాలి మనం. బస్సు అయితే అడ్డుగా ఉంది. ముందు బాగానే ఉన్నాయి. ఓబర్లో ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయిందండి. రైల్వే స్టేషన్ దగ్గర దింపాను ఎన్నికేపాటి నుంచి. చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో, వెయిట్ అండ్ సీ. ర్యాపిడోలో ఒక రైడ్ పడిందండి మనకి. రైల్వే స్టేషన్ నుంచి మహానాడు రోడ్డు, రామర్పాడు మహానాడు రోడ్డు ఉంది కదా, ఆటోనగర్కి వెళ్ళేది. ఆ రోడ్డు చివరిలో దింపాను. 169 ఇప్పుడే దింపానండి. ఓబర్లో అయితే తెగ వస్తున్నాయి బుకింగ్లు. వర్షం పడినట్టుంది ఇటు. ఇక చూడండి, 15 రూపాయలు టిప్పు, 6.4కి 133 రూపాయలు. పికప్ అయితే 1.4 ఉందండి. గురునానక్ కాలనీ అంట. ఇది కూడా పికప్ 1.5 ఉంది. ఇప్పుడే క్లోజ్ చేస్తాను. అన్నీ 1.5 కిలోమీటర్ వస్తాయి. ఎక్కడ కొడతాం బుకింగ్. ఇది 900 మీటర్ ఉంది. వారం దగ్గరికి డ్రాపింగ్ 134 కొడదామా? ఇది వద్దా? 141 గాంధీనగర్ 172 రూపాయలు అంటే. ఇది అక్కడికి రాజీవ్ గాంధీ పార్క్ బస్ స్టాండ్ వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందండి. కొడదానిలో వెళ్ళిపోయింది. సరే అండి, వర్షం పడింది లైట్గా. చూపిస్తాను నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుంది. మనకి బెళ్ళమారి వీధిలోంచి గొల్లపూడి అక్కడ ఫంక్షన్ హాల్ ఒకటి ఉందండి, ఆంధ్ర హాస్పిటల్ అవతల. అక్కడ పడింది రైడ్. ఇప్పుడే దింపాను. 20 రూపాయలు ఎక్స్ట్రా యాడ్ చేశారండి. మామూలుగా అయితే 240 రూపాయలు 15 కిలోమీటర్ అయితే వచ్చింది. 20 రూపాయలు ఎక్స్ట్రా యాడ్ చేశారు కాబట్టి 260 రూపాయలు బిల్లు అయితే వచ్చిందండి. ఇప్పుడే దింపాను. 40 నిమిషాలు పట్టిందండి. అది పరిస్థితి. ఇటు నుంచి మనకి ఇంకొక రైడ్ సిటీలో పడితే మొత్తం టోటల్ వేసి చూపిస్తానండి. ఇంటికి కూడా వెళ్ళిపోతాను నేను. ఆకలేస్తుంది నాకు. చూద్దామండి నెక్స్ట్ రైడ్ అక్కడ పడుతుంది. 1 hour later. టైం వచ్చేసి 9:47 అయితే అయిందండి. డ్యూటీ అయితే ఆపేసాను నేను. ఇందాక గొల్లపూడిలో ఉన్నాం కదా, అక్కడి నుంచి ఒక 5 సర్వీస్ ఎక్కించుకొని రైల్వే స్టేషన్కి వచ్చా. మనిషికి 30 రూపాయలు చొప్పున 150 రూపాయలు వచ్చిందండి. రైల్వే స్టేషన్ నుంచి రామార్పాడు రింగ్ దగ్గరికి 150 రూపాయలకి ఎక్కించా. ఒకళ్ళు కళ్యాణ చక్రవర్తి దగ్గరికి 100 రూపాయలు, ఇంకొకళ్ళు గుణదల దగ్గరికి 100 రూపాయలు. అదే కళ్యాణ చక్రవర్తి దగ్గరికి 50 రూపాయలు, గుణదల దగ్గరికి 100 రూపాయలు, 150 రూపాయలు అలా ఎక్కించానండి. రామార్పాడు రింగ్ దగ్గరలో అయితే ఉన్నాను. ఇవాళ మొత్తం దీంట్లో ఆన్లైన్ 9 గంటలు అయితే చూపిస్తుంది. 9:15 గంటలు. 3 గంటలు మన నందిగామ అప్ అండ్ డౌన్ 3 గంటలు పట్టింది. మొత్తం 12 గంటలు అయితే ఆన్లైన్లో అయితే ఉన్నామండి. దీంట్లో 5 ట్రిప్పులు కలిపి మనకి 702 రూపాయలు అయితే వచ్చింది. డీటెయిల్స్ అయితే చూద్దాము. ఒకటి 11.180 మీటర్కి 216, ఇంకోటి 9.230కి 172, ఇంకోటి 5.320 మీటర్కి 125, తర్వాత 320 మీటర్కి 45 రూపాయలు, ఇంకోటి 8 కిలోమీటర్కి దగ్గరికి 8 కిలోమీటర్ 143 రూపాయలు. అదండి పరిస్థితి. మొత్తం ఓబర్లో 702 రూపాయలు. ర్యాపిడోలో వచ్చి ఇదిగోండి 4 రైడ్లకి 878 రూపాయలు. ఒకటి 260. ఎన్ని కిలోమీటర్? ఇదిగోండి 15 కిలోమీటర్ దగ్గర అరగంట పట్టింది.
తర్వాత 169 రూపాయలు. ఇది 9.890 మీటర్లు, 24 నిమిషాలు పట్టింది. 169 రూపాయలు. తర్వాత ఇంకోటి 302 రూపాయలు. ఇబ్రహీంపట్నం నుంచి మనం వచ్చాం కదా జూడియా దగ్గరికి, 19.5 కిలోమీటర్కి ఇది. ఇంకోటి వచ్చేసి 147 రూపాయలు పొద్దున బోనీ కిరాయి, నొన్న నుంచి గాంధీజీ కాలనీ గుణదల. మొత్తం దీంట్లో 878 రూపాయలు. ఇప్పుడు టోటల్ అయితే వేస్తామండి. 878 ప్లస్ ఊబర్లో 702 రూపాయలు, ప్లస్ మనం పొద్దున ఫ్లవర్ బాక్సులు వేసుకెళ్ళాం కదా అది కిరాయి 1200 అండి. ఇప్పుడు గొల్లపూడి నుంచి 5 సర్వీస్ ఎక్కించుకొచ్చింది 150 రూపాయలు, ప్లస్ మళ్ళీ అక్కడి నుంచి కొనల దాకా ఒక 150 రూపాయలు ఇద్దరిని. ఇదండి మొత్తం మనకైన టోటల్ 3080 రూపాయలు. 12 గంటలు కష్టపడితే పొద్దున సాయంత్రం కలిపి. ఇందులో హైలైట్ ఏంటంటే మనం నందిగారం కిరాయి 1200కి వెళ్ళాం కదా, అది అటు నుంచి మళ్ళీ ఇబ్రహీంపట్నం నుంచి రిటర్న్ పడటం వల్ల మనకి వచ్చిన తర్వాత కూడా ఈవినింగ్ నుంచి కూడా మనకు మంచి కిరాయిలు పడ్డాయి. 100 పైన కిరాయిలన్నీ, 100లో పెయ్యి పడలేదు. ఇందులోంచి గ్యాస్కి మెయిన్నెస్కి మనం తీసేద్దామండి. గ్యాస్కి ఒక 500 అయితే అయిందండి, ఎందుకంటే నందిగామ అప్ అండ్ డౌన్ 100 కిలోమీటర్ వస్తుంది. మళ్ళీ ఇంటికి ఖాళీకి వెళ్ళాము, మళ్ళీ సాయంత్రం నుంచి తిరిగా, మొత్తం గ్యాస్ బాగానే అయిందండి. 500 గ్యాస్కి, 500 బండి ఈఎంఐకి, ప్లస్ రెండిట్లో ప్లాట్ఫామ్ ఛార్జీ 44 రూపాయలు, ప్లస్ నా ఖర్చు పొద్దున టిఫిన్కి టీలకి వాటికి ఒక 70 రూపాయలు వేసుకోండి అంతే. ఇంట్లో ఎంతకంటే ఎక్కువ. గ్యాస్కి తీసాం, బండి ఈఎంఐ మెయింటెనెన్స్ తీసాం, ప్లస్ రెండిట్లో ప్లాట్ఫామ్ ఛార్జ్ నా ఖర్చు తీసేస్తాం. మధ్యాహ్నం అలా భోజనానికి ఇంటికి వెళ్ళిపోయాం కాబట్టి ఇదండి మనకి అన్ని పోను ఖర్చులు పోను. ఇవాళ దగ్గర 15 రోజుల తర్వాత అయితే మనకి ఎర్నింగ్ అయితే అయిందండి. ఎందుకంటే రోజుకి 400, 500, 600 జ్వరం తగలటం వల్ల 5 రోజులు రెస్ట్, 5 రోజులు మనకే ఇంటికాడ ఉండటం వల్ల నాకే ఖర్చు, ఇంకా రూపాయి ఆదాయం లేకపోగా. ఏదైనా ఎంత కష్టపడితే ఏం ప్రయోజనం ఫ్రెండ్స్, ఎటు పోయి అటు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఈ డబ్బులు కరెంటు బిల్లు ఒకటి కట్టాలి, ఎన్నెన్నో చెప్పకూడదు కానీ మనం సంపాదించడం కష్టం కానీ ఖర్చు పెట్టడానికి నిమిషాలు పట్టట్లేదు ఫ్రెండ్స్. అసలుకి ఇలా కష్టపడటం, అలా తీసుకెళ్ళి రోజువారీ చీటీలకో లేదా కరెంటు బిల్లుకో ఇంట్లోకి ఏ ఒకటి దానికైనా దీనికైనా అని అలాగ అయిపోతాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక ఎర్నింగ్ వీడియో తోటి మీ ముందుకు వస్తా. మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి వీడియో డ్రైవర్కి తెలియని వాళ్ళకి. దయచేసి వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అందుకే అలా చూస్తేనే మీకు అర్థమైంది. స్కిప్ చేసుకుంటా వస్తే మీకేం అర్థం కాదు. ఇంకా చాలామంది డ్రైవర్లు కూడా తెలియజేయండి ఓలాని దయచేసి అవాయిడ్ చేయమని. ఎందుకంటే తక్కువ రేట్లు, బుకింగ్లు యాక్సెప్ట్ అవ్వు, ప్లాట్ఫామ్ ఛార్జెస్ కూడా పెంచేశాడు. మనకి 2 యాప్లో తోలుకున్నా కూడా ఈజీగా టార్గెట్ అయిపోతుంది కదా, చూస్తున్నారు కదా మీరు. సో అందరూ గమనిస్తారని కోరుకుంటున్నాను. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్ వీడియో. అందరికీ గుడ్ నైట్, బాయ్.